హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చి సెల్ఫ్ స్టార్ట్ మోటార్ అనేది బాగుందా లేదా అనేది ఎలా చెక్ చేయాలి. మీ హోండా యాక్టివ్ కావచ్చు, ప్లెజర్ కావచ్చు, జూపిటర్ కావచ్చు, యావైతే గేర్లెస్ బైక్స్ ఉన్నాయో ఆ బైక్స్లో మనము సెల్ఫ్ స్టార్టర్ మోటారు ఎలా చెక్ చేయాలి. సెల్ఫ్ స్టార్ట్ అవుతలేదు. సో అలాంటప్పుడు ఎలా చెక్ చేయాలంటే ఫస్ట్ మనము బ్యాటరీ ఫ్యూజ్ అనేది చెక్ చేసుకోవాలి. బ్యాటరీ బాగుందా లేదనేది బ్యాటరీ చెక్ చేసుకున్న తర్వాత 12 volts వస్తుంది, బ్యాటరీ బాగుంది అనుకున్నట్లుగా అయితే తర్వాత యామ్స్ ఇది ఒక 10 amps ఫ్యూజ్ అనేది బాగుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫ్యూజ్ చెక్ చేసుకున్న తర్వాత ఫ్యూజ్ బాగుంది, ఏం తొందర లేదు అనుకున్నట్లుగా అయితే తర్వాత స్విచ్ దీనికి రావాలి. స్విచ్కి వచ్చినట్లుగా అయితే స్విచ్ తీసేసి ఈ వైరు 2 leads కూడా ఈ 2 పిన్కి కనెక్టివిటీ చేసినామంటే మనకి మోటార్ ఆన్ అయినట్లుగా అయితే, సెల్ఫ్ మోటార్ ఆన్ అయినట్లుగా అయితే ఈ స్విచ్ అనేది ప్రాబ్లం ఉంటుంది. స్విచ్ అనేది రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. స్విచ్ ఎలా చెక్ చేయడం అంటే మనము బీప్ దీనికి బజర్ దీనికి పెట్టి ఈ 2 leads కూడా మనకు స్విచ్ కనెక్ట్ చేసినామంటే స్విచ్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్లయితే బీప్ సౌండ్ వస్తుంది. మల్టీమీటర్లో ఈ బీప్ సౌండ్ పెట్టాలి ఫ్రెండ్స్. ఈ బీప్ సౌండ్ పెట్టి స్విచ్ అనేది 2 pins వస్తాయి. దీనిలోగా 2 pins కనెక్ట్ చేసి స్విచ్ ప్రెస్ చేసినట్లుగా అయితే బీప్ సౌండ్, స్విచ్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. స్విచ్ ప్రెస్ చేస్తేనే ఈ బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు స్విచ్ బాగుంది అనేది మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్విచ్ బాగుంది అయినా మాకు సెల్ఫ్ మోటార్ అనేది ఆన్ అవుతలేదు అనుకున్నట్లుగైతే అప్పుడు మీరు ఇక్కడ రిలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్కూటీ పిప్లో ఇక్కడ దిగు ఉంటుంది. మీకు ఈ హోండా యాక్టివ్ అయితే ఫ్రంట్ మాస్క్ ఉంటుంది కదా, నోస్ తీసినట్లుగా అయితే ఆ దిగువనే మీకు బ్యాటరీ, ఫ్యూజు, రిలే కూడా పక్కనే అంతా ఉంటుంది. సో ఆ రిలే అనేది చెక్ చేసుకోవాలి. టిక్ టిక్ అని శబ్దం వస్తుంది, బట్ మా మోటార్ అనేది ఆన్ అవుతలేదు అనుకున్నట్లుగా అయితే అప్పుడు వోల్టేజ్ అనేది ఇక్కడ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము మల్టీమీటర్తో డీసీ వోల్టేజ్కి పెట్టి ఈ విధంగా పెట్టి మైనస్ వచ్చేసి బాడీకి ఇచ్చినా సరే లేదా దీనికి ఇచ్చినా సరే, ప్లస్ అనేది దీనికి ఇవ్వాలి. ఇచ్చి మనము సెల్ఫ్ కొట్టినట్లుగా అయితే ఇక్కడ 12 volts అనేది రావాలి. వోల్టేజ్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వోల్టేజ్ వస్తుందనా మోటార్ అనేది ఆన్ అవుతా లేదు అనుకున్నట్లుగా అయితే అప్పుడు కన్ఫర్మ్గా కార్బన్ బుషెస్ అనేది పాయింట్ అయ్యి లేదా ఆర్మిచర్ అనేది అరిగిపోయినట్లుగా అయితే మీరు కొత్త మోటార్ అనేది వేసుకోండి. ఆర్మిచర్ అనేది చేంజ్ చేయించకపోతుండ కొత్త మోటార్ అనేది వేసుకున్నట్లయితే మీకు లైఫ్ అనేది బాగా వస్తుంది. మీకు ప్రాబ్లం ఎక్కువగా స్విచ్ లేదా సెల్ఫ్ మోటారు కార్బన్ బుషెస్ దీంట్లోనే ఉంటుంది. అలా మోటారు ఆన్ అవుతుంది బట్ బైక్ అనేది ఆన్ అవుతలేదు అనుకున్నట్లుగా అయితే మీకు ఈ క్లచ్ కవర్ తీసినట్లుగా అయితే ఒక బెండెక్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. లోగా అనేది బెండెక్స్ అనేది చేంజ్ చేసుకున్నట్లుగా అయితే మీకు గాడి అనేది స్టార్ట్ అవుతుంది. మోటార్ స్టార్ట్ అవుతుంది బట్ బైక్ స్టార్ట్ అవటం లేదు. సో అలాంటప్పుడు బెండెక్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. దానికి స్ప్రింగ్స్ ఏమైనా పోయినట్లుగా అయితే స్ప్రింగ్ అనేది చేంజ్ చేసుకున్నట్లుగా అయితే మీకు సెల్ఫ్ మోటార్ అనేది గాడి అనేది ఆన్ అవుతుంది. సో ఈ విధంగా మనము సెల్ఫ్ మోటార్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.